ఏది చేసినా కూడా ఒకటండి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, కన్సెన్స్, ఆత్మగౌరవం. దీన్ని కాపాడుకుంటూనే చేయాలి. అలా కాకుండా నేను వాడిని మెప్పించడానికో వీడిని మెప్పించడానికో నేను నా ధర్మం గురించి మాట్లాడటం తగ్గించడం లేదా వాడిని విమర్శించడం తగ్గించడం చేశాను అనుకోండి, నా పోరాటానికి అర్థం లేదు, నా బతుకు అంతకంటే అర్థం లేదు. కాబట్టి నాకు వ్యాపారం చేయగలిగిన దక్షత ఉంది, వ్యాపారం చేసిన నాళ్ళు చేశాను. కానీ వ్యాపారం కంటే నన్ను బతకడానికి నెంబర్ ఆఫ్ దారులు ఉన్నాయి. కానీ నేను కాంప్రమైజ్ అయిపోతే నా దారి దండగా. మీ దారిలో ఏ స్థాయికి మీరు రీచ్ అయ్యారు అని అంటే ఏమంటారు? నేను ఇంకా ఏ స్థాయికి రీచ్ అవ్వలేదండి. ఇంతకుముందు ఒకళ్ళిద్దరు శత్రువులు ఉండేవాళ్ళు, ఇప్పుడు 10 మంది అయ్యారు, అంతే తేడా. ఏమేమి అచీవ్ చేశారు అని అంటే ఏం చెప్తారు? అచీవ్మెంట్స్ పరంగా చూసుకుంటే చాలా అచీవ్ చేశాను. ఎందుకంటే ప్రచారంలో వెనకబడి ఉండొచ్చు. ఫ్యాక్చువల్గా చూసుకుంటే కనుక నేను చాలా మందిని గర్వాప్సి చేశాను. ఆల్మోస్ట్ 3000 మెంబర్స్ని క్రిస్టియానిటీ నుంచి, ఇస్లాం నుంచి వెనక్కి తీసుకురాగలిగాం. నాస్తికులు కూడా కొంతమంది వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు మా వీడియోస్ చూసేసి. అది వండర్. ఇది కాకుండా అనేక అక్రమ చర్చిలు కావచ్చు, అక్రమ దర్గాలు కావచ్చు, అక్రమంగా కడుతున్న మసీదులు కావచ్చు, వీటిని ఆపగలిగాం. దేవాలయాల భూముల్ని కాపాడగలిగాము. అనేక చోట్ల దేవాలయాలకి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రశ్నించగలిగాను నిలబడి నేను. దాంతోపాటు కనుక చూసుకుంటే దర్గాల విషయంలో ఈ రోజున భారతదేశం పక్కన పెట్టండి, తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడైతే దేవాలయాల్లో కనపడుతున్న దర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా బానిసత్వానికి గుర్తు. ఎందుకంటే హిందూ దేవాలయాన్ని అవమానించడానికి వచ్చిన వాడిని కొడితేనో చంపేస్తేనో అక్కడే వాడి సమాధిని పాతి పెట్టేసి అక్కడే వాడినే హిందువుల చేత మొక్కిపిస్తున్నారు. ఈరోజు దర్గాల కథలన్నీ అవి. అలంపూర్ దర్గా తీసుకున్నా, వేములాడ దర్గా తీసుకున్నా. అలా అంటే మన హిందువుల్లో కూడా మానవుడు చనిపోయిన తర్వాత ఆయన గుడిలు కట్టి ఆ గుడిని పూజిస్తూ ఉన్నారు. దాన్ని ఏ రకంగా చూడవచ్చు? నిజంగా దేవుడిగా చూడవచ్చు? చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను. అయితే ఇన్ని దర్గాలకు వెళ్తూ ఉన్నారు, ఇన్ని దర్గాలకు చేస్తూ ఉన్నారు. అటువంటి చోట్ల అన్నిటికి కూడా దర్గాలకు వెళ్లకుండా దర్గా అంటే ఏంటి, దర్గాకు వెళ్ళి చేసే దానివల్ల తప్పు ఏంటి అనే దాని మీద అవగాహన కల్పించాం. రహమత్పేట దర్గా కావచ్చు, లేకపోతే బారా షహీద్ దర్గా కావచ్చు, ఇంకా వావర్ దర్గా, శబరిమలలో ఉన్న వావర్ దర్గా విషయంలో కానీ. ఈరోజు వావర్ దర్గాకి మొన్నటిదాకా 100 మంది వెళ్తే ఇప్పుడు కేవలం 5, 6 మాత్రమే వెళ్తూ ఉన్నారు. 94 మంది, 95 మందిని వెళ్లకుండా ఆపగలిగిన దానిలో నా పాత్ర చాలా ప్రముఖమైంది. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంకా మీరు అంటున్నారు హిందుత్వంలో కూడా చాలా మంది సమాధులుగా ఉండి కట్టిస్తారని చెప్పేసి. ఈరోజు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చూసుకుంటే వారిది జీవ సమాధి అండి. అదేవిధంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిది కూడా జీవ సమాధి. దాన్ని బృందావనం అని చెప్పేసి అంటారు తప్ప సమాధిని మేము అనము. అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తున్నాము అంటే అక్కడ వాళ్ళు బతికుండగానే సజీవ సమాధి అయ్యారు, జీవ సమాధి అయ్యారు. అక్కడ వాళ్ళు ఇప్పటికీ ఆ శక్తి అలాగే ఉంది అని చెప్పేసి మేము నమ్ముతున్నాం. కాబట్టి కానీ ఇక్కడ అలా కాదు కదా. చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పాతేసేసి ప్రతోడితో ఒక దర్గా అని చెప్పేసి అంటున్నారు. ఆ చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారు? ఇప్పుడు బారా షహీద్ దర్గా ఉంది నెల్లూరు బారా షహీద్ అంటే 12 మంది అమరవీరులు అని చెప్పేసి అంటారు. ఆ 12 మంది అమరవీరులు ఎవరో అడగండి ఒకసారి, చరిత్ర నేను చెప్తాను. ఆ 12 మంది కూడా సౌదీ నుంచి ఇస్లాం ప్రచారం కోసం ఇక్కడికి వచ్చిన సూఫీ ప్రచారకులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడవాళ్ళ మీద దాష్టికాలు చేస్తూ ఇక్కడ ఉన్న హిందువులతోటి యుద్ధం చేస్తుంటే వాళ్ళని చంపేశారు. ఏ హిందువులైతే వాళ్ళని మతాన్ని నాశనం చేయడానికి వచ్చారని చెప్పి యుద్ధం చేసి వాళ్ళని చంపారో అదే హిందువుల చేతే వాళ్ళకి సమాధులు కట్టి మొక్కిపిస్తున్నారంటే ఇది బానిసత్వమా భక్తే చెప్పండి. అటువంటి బానిసత్వం నుంచి బయటకు తేవడం కోసం మేము చేస్తా ఉన్నాం. అటువంటి దర్గాలు చాలా ఉన్నాయండి. వాటన్నిటి ప్రతి దర్గా వెనకాల ఉన్న కథ ఇలాంటిది. అవి మేము ప్రచారం చేస్తాం. ఇట్లాంటివన్నీ మేము మార్చగలిగాము అనుకున్నప్పుడు ఆత్మతృప్తి మాకు ఉంటుంది ఖచ్చితంగా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఎవర్ ఎంజాయ్. ఇప్పుడు సమ్మక్క సారక్కలు ఉన్నారు కదండి, వాళ్ళని దేవులుగా కొలుస్తున్నారు. దేవతలు, దేవతలు అనుకోండి. ఎట్లా ఏ రకంగా చూడొచ్చు మనం? ఒకటండి, సమ్మక్క సారలమ్మ వాళ్ళు ఏమో ఆషామాషిగా పుట్టిన వాళ్ళు కాదు, ఆషామాషిగా చనిపోయిన వాళ్ళు కాదు. ఒక జాతిని మొత్తం కాపాడటం కోసం వాళ్ళ కుటుంబం మొత్తం చనిపోయారు. సమ్మక్క, సారక్క, జంపన్న, పగిడిద్దరాజు వీళ్ళందరూ కూడా ఒక జాతిని కాపాడటం కోసం వాళ్ళ శక్తికి మించిన, వాళ్ళ స్థాయికి మించిన రాజులతో తలపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ రాముడిని రోజు దేవుడు చేసినా లేకపోతే ఇంకొక అవతార పురుషుని చూసినా వాళ్ళు ఎందుకు పూజిస్తున్నాం మనం? మనల్ని కాపాడటానికి వచ్చారు కాబట్టి, మనల్ని ఆ రాక్షసుల బారి నుంచి కాపాడారు కాబట్టి, అంతే కదా. మరి వీళ్ళు కూడా ఆ వనదేవతలుగా మారారు అంటే వాళ్ళని కాపాడటానికి యుద్ధం చేశారు కాబట్టే కదా. మరి వాళ్ళని పూజిస్తే తప్పేంటి? ఎండ్ ఆఫ్ ద డే పూజ అంటే ఏంటండి? గ్రాటిట్యూడ్ చూపించడం, కృతజ్ఞత చూపించడమే. మరి మన కోసం ప్రాణాలు ఇచ్చిన ఆ కుటుంబాన్ని, ఆ తల్లుల్ని దేవతలకు ఎందుకు గౌరవించకూడదు? ఇకపోతే మీ ఫేవరెట్ టాపిక్ అనుకుంటా ఇది. నేను అడిగితే చాలామంది చాలా వేదికల మీద మిమ్మల్ని చాలాసార్లు అడిగి చాలాసార్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, ఇంకా అనేక రకాలుగా చెప్పారు. దేవుడు ఉన్నాడా అంటే? ఉన్నాడండి. ఏ రకంగా వీళ్ళకి సమాధానం చెప్తారు మీరు? ఒకటండి, దేవుడు ఎలా ఉన్నాడు అని అడిగితే నా గ్రంథం చెప్పిన ప్రకారం చూసుకుంటే గనక అనోర్ అనియాన్ మహితోర్ మహియాన్,
అణువులో అణువంత ఉన్నాడు, బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడు. ఇక భగవద్గీత పరంగా చూసుకుంటే భగవద్గీతలోనే అర్జునుడు చెప్తున్నాడు విశ్వరూప సందర్శన యోగం అనే యోగం ఉంది. విశ్వరూప సందర్శన యోగం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే విష్ణుమూర్తికి 10 తలకాయలు 50 చేతులు 200 కాళ్ళు అని చెప్పేసి అనుకుంటారు. కాదండి, ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ భగవంతుడి రూపము అని చెప్పటమే విశ్వరూప సందర్శన యోగము. విశ్వంలో ఉన్న ప్రతి దానిలో భగవంతుడిని చూడగలగటమే విశ్వరూప సందర్శన యోగము. మరి విశ్వంలో ఉన్న అన్నిట్లో దేవుడు ఉన్నాడు అన్నప్పుడు దేవుడు లేడు అని ఎట్లా అనుకుంటాను నేను? దేవుడు ఉన్నాడు నిరూపించుకోవాల్సిన కర్మ ఎవడదంటే, దేవుడు అనేవాడు ఉన్నాడు, వాడు విగ్రహాల్లో ఉండడు, వాడు వస్తువుల్లో ఉండడు, వాడి సృష్టిలో ఉండడు, కానీ ఉన్నాడు అని చెప్పేసి అంటారు చూడండి కొంతమంది ఏబ్రాసిగాళ్ళు. అలాంటి ఏబ్రాసిగాళ్ళు వచ్చి దేవుడు ఉన్నాడు అని నిరూపించుకోవాలి. నేను నిరూపించుకోవటం ఏంటండి? నాకు ఈ కెమెరాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, ఈ చెట్లో ఉన్నాడు, ఈ టీవీలో ఉన్నాడు. నాకు చూసే మనసు ఉందా లేదా అనేది మాత్రమే ఇక్కడ మ్యాటర్. దేవుడు ఉన్నాడా లేదా అనేది మ్యాటరే కదా. దేవుడు అంతటా ఉన్నాడు, క్లియర్. ఖచ్చితంగా ఉన్నాడు అని అంటే మీ బిలీఫ్ సిస్టమ్ ఇలా ఉంది అని అంటారు, అంతే. ఈ రకంగా ఉన్నారు అని అంటారు, అంతే. అయితే ఇప్పుడు ఈ కొంతకాలం నుండి వస్తున్న అంటే ఇప్పుడు మన ఆధునికత వ్యవస్థలో మన ఫ్రెండ్సే మన హిందువులే మనల్ని మనమే ఎలా ఛాలెంజ్ చేసుకుంటారు అని అంటే, దేవుడు ఉన్నాడా లేడా అనే దాని మీదకి వస్తే లేడు అనే ఎక్కువగా అనేస్తారు, చాలా సులువుగా అనేస్తారు. ఏది నాకు కనిపించట్లేదు కాబట్టి అని. వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలన్నా కూడా ఒకవేళ కన్విన్స్ చేయకపోతే మీరు ధర్మరక్షణ కోసం పోరాడుతున్నాడు, మీ మీద ఆ బాధ్యత అయితే ఉంది. ఉన్నాడు రా భయ్ అని చెప్పడానికి ఖచ్చితంగా ఆ బాధ్యత మీ మీద ఉంది. ఎలా కన్విన్స్ చేస్తారు అతన్ని? ఒకటండి, రాముడు దేవుడు. రాముడు బతికున్న రోజుల్లోనే రావణాసురుడు లాంటి వాడు రాముడికి ఎదురు తిరిగి యుద్ధం చేశారు. రావణాసురుడితో పాటు లంకలో ఉన్న వాళ్ళందరూ కూడా రాముడిని దేవుడిగా నమ్మలేదు కాబట్టి యుద్ధం చేశారు. కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు బతికున్న కాలంలోనే కృష్ణుడు అదే కుటుంబానికి సంబంధించింది. అర్జునుడు ఎంత బావో దుర్యోధనుడు కూడా అంతే బావ. ఇంకా చెప్పాలంటే దుర్యోధనుడు ఎక్కువ, ఎందుకంటే అర్జునుడు కేవలం మేనరికం మాత్రమే, దుర్యోధనుడు వియ్యంకుడు కూడా. ఎందుకంటే కృష్ణుడు కొడుకు సాంబుడిని దుర్యోధనుడు కూతురికి వివాహం చేసుకున్నారు. కానీ దుర్యోధనుడు కృష్ణుడిని ఆ పరమాత్మగా అంగీకరించలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. వాళ్ళందరూ కూడా కృష్ణుడు ఉన్నాడని తెలిసి కూడా పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు కదా. మరి అరే దేవుడు భూమి మీద నడిచినప్పుడే దేవుడు లేడని నమ్మిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు దేవుడిని ఎవడో నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటండి? మీరు అలా వదిలేయటం కాదు, ధర్మం ఖచ్చితంగా మీరు మీ మీద బాధ్యత అదే సంకల్పించి మీరు ప్రారంభించారు. రాముడిని నమ్మొద్దు, కృష్ణుడిని నమ్మొద్దు, కానీ రాముడు చెప్పిన దానిలో మంచి ఉందిగా. ఆ మంచిని తీసుకోవటానికి కూడా వీళ్ళు వెనకాడుతున్నారు చాలా మంది.